మీడియా మిత్రులందరికీ నమస్కారాలు। ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెడతానికి ముఖ్య కారణం మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పెద్ద మనిషి తాడిపత్రి మాజీ శాసనసభ్యులు ప్రజెంట్ ప్రథమ పౌరులు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వారు నిన్న నాకు కాల్ చేశారు। నేను ఈవినింగ్ 6:04 నుంచి 6:10 లోపల 8 సార్లు వాళ్ళు కాల్ చేయడం జరిగింది। నేను ఆ టైంలో పూజలో ఉన్నాను। సరే తర్వాత మొబైల్ పట్టుకుని నేను చూసినప్పుడు మిస్డ్ కాల్ చూసి మెసేజ్ కూడా పెట్టారు। తాడిపత్రి ప్రజెంట్ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒకసారి చూడండి, ఆయన ఏ టైంలో చేశాడు, ఏ టైంలో నాకు ఎన్ని సార్లు మిస్డ్ కాల్స్ ఉన్నాయి కూడా ప్రతి ఒక్కటి ఆధారంతో సరే మీకు అందరికీ మీడియా వారందరికీ చూపిస్తున్నాను। నిన్న వారే 6 టైమ్స్ కాల్ చేశారు, మిస్డ్ కాల్స్ చూడండి। ఇది ఆయన నెంబర్ కూడా మొత్తం కూడా మీకు అందరికీ మీడియాకి నేను అన్నీ కూడా రిలీజ్ చేస్తాను। కాల్ బ్యాక్ వారి ఫోన్ నెంబర్ నుంచి పెట్టారు, కాల్ బ్యాక్ అర్జెంట్ ఫ్రమ్ జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి। జేసీ ప్రభాకర్ రెడ్డి గారే వారి సెల్ నుంచి నాకు మెసేజ్ పెట్టారు। ఏ టైంలో పెట్టారు? 6-7 PM। సో నేను 6:40కి వారి నెంబర్లన్నీ చూసి నేను కాల్ చేద్దాం టైంలో ఈ నెంబర్ వచ్చింది మళ్ళీ 6281 ఈ నెంబర్ కూడా చేశారు। సరే తిరిగి నేను ఆ కాల్ చేసే లోపల ఈ కాల్ లిఫ్ట్ చేశారు। ఈ నెంబరు చేసి 7 minutes నేను వాళ్ళకి కాల్ చేయడం జరిగింది। ఎవరైనా మీరు కాల్ చేశారని నేను రిటర్న్ కాల్ చేయడం జరిగింది। జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారు, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు అని చెప్పని। సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిఎల్ అనుకున్నా కానీ మరి ఎవరో ఆ నెంబర్ నాకు ఇప్పుడు కూడా వాళ్ళ పేరు వాళ్ళ డీటెయిల్స్ నాకు తెలీదు, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి నెంబరు చేసే లోపల ఈ నెంబరు వాళ్ళు లిఫ్ట్ చేయడం వల్ల నేను మాట్లాడలేదు। జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడతారని చెప్పి ఇచ్చిన తర్వాత పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ నువ్వేనమ్మా అన్నాడు। అవునన్నా నేను సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతున్నాను, పెద్దిరెడ్డి ఎక్కడున్నామంటే ఒంగోలు ఉన్నా అని చెప్పాను। సో వారు కూడా మాట్లాడుతూనే విషయం ఏమీ చెప్పలా, ఉన్న పలంగా తాడిపత్రి వచ్చి నన్ను కలవాలమ్మా అన్నాడు। ఎవరైనా కూడా ఎందుకు కలవాలి, ఎందుకు ఏం పని అని అడుగుతాం। సరే ఆయన మీద ఉన్నటువంటి గౌరవంతో ఆయన రాజకీయాల్లో పెద్ద మనిషినో లేదు, గతంలో మేము కూడా కాంగ్రెస్లో ఉన్నాం, మేము కూడా రాజకీయంలో సుదీర్ఘంగా మాకు కూడా నేను కూడా 29 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నా। ఆయన మరి చెప్పుకుంటారు 6 సార్లనో ఎమ్మెల్యే, 3 సార్లు మంత్రి అనో, ఒకసారి ఎంపీ అనో, ఒకసారి వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే అని ఆయన ఎమ్మెల్యే అని వారు రాజకీయంగా సుదీర్ఘంగా మేము ఇది అని గొప్పగా వాళ్ళు చెప్పుకుంటారు। వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళ కార్ల గురించి, వాళ్ళ స్థాయిల గురించి వాళ్ళు చెప్పుకుంటారు। అది పబ్లిక్ అంతా తెరిచిన పుస్తకం కాబట్టి। అలానే ప్రభాకర్ రెడ్డి గారు కూడా నేను ఇదే మీడియా సాక్షి చెప్తున్నా, మీకు చరిత్ర రాజకీయంలో ఎంత ఉందో ప్రజలకు మీ చెప్పుకున్నా చెప్పుకోలేకపోయినా మీకున్నది అందరూ గమనిస్తుంటారు, రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా। ఈరోజు నేను కూడా మా కుటుంబం గురించి కూడా మీకు తెలుసో మరి మీరు మాట్లాడే విధానాన్ని మేము కూడా చెప్తున్నా, మీరు ఇంకొక 10 జన్మలు ఎత్తినా కూడా మీ ఆస్తులు మీ పదవుల కన్నా మా నాన్నగారు కూడా 17 మంది సంతానం మా నాన్నగారికి, మేము 11 మంది అనాథములు, 6 అక్కా చెల్లెలు, అకాల మరణం ఒక 5 చనిపోవడం జరిగింది, 12 మంది బతుకున్నాం। నువ్వు ఇంకొక 10 జన్మలు ఎత్తినా నీ తరతరాలు ఎత్తినా కూడా 2, 3, 5 కనగలుగుతావో లేదు 10 మందినో చేయాలన్నా నీకు ధైర్యం ఉండాలా। ఆస్తులు కాదయ్యా, గౌరవ మర్యాదలు, నీ రాజకీయంగా నీ ఉనికిని కాపాడుకోవడానికి తాడిపత్రిలో మీరు తాడిపత్రి ప్రథమ పౌరులుగా ఉన్నటువంటి వ్యక్తులు మున్సిపల్ చైర్మన్గా మీరు మీ పట్టణంలో జరుగుతున్న మురికిని, మీ పట్టణంలో ఏదైతే అభివృద్ధి విషయాల్లో శ్రద్ధ చూపిస్తే బాగుంటుందని మీడియా సాక్షిగా నేను తెలియజేస్తున్నా। ఎందుకంటే వారు ఫస్ట్ నాతో మాట్లాడిన 6 minutes మాట్లాడారు, 6 నిమిషాలు చాలా పద్ధతిగా మాట్లాడారు। పలానా వ్యక్తులు నా గురించి కూడా తెలుసుకోండి ప్రభాకరన్ గారు, మీ అల్లుడు గారు గుణపాటి దీపక్ రెడ్డి గారు ఎక్స్ఎమ్మెల్సీ ప్రజెంట్ చైర్మన్, మీ సొంత అల్లుడు కాబట్టి వారిని కూడా నా గురించి తెలుసుకోండి। మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల గురించి కొని నా గురించి తెలుసుకొని మీరు ఏదైనా బాగుంటే అంటే
ఆ సంభాషణ జరిగింది 6 నిమిషాల్లో. ఆయన ఏమో ఎక్కడ కూడా ఒక మాట కూడా తప్పు మాట్లాడలేదు. తర్వాత ఒక 40 నిమిషాల తర్వాత ఈ 62811005 నుంచి నాకు సో వాళ్ళు ఫోన్ చేసి, ఫోన్ అంటే ఆ తర్వాత ఏ నెంబర్ అయితే చేశారో ఆ నెంబర్ నుంచి వాట్సాప్లో, సో అది కూడా మీకు చూపిస్తాను, వారు ఒక నా డాక్యుమెంట్ ఒకటి పెట్టారు. పెద్ద ఆయన కదా ఏదో ఫోన్ చేశాడు, ఎందుకు ఏందని అడగకుండా వస్తాను కలుస్తా అని చెప్పాను. 40 నిమిషాల తర్వాతోటి ఈ వ్యక్తి ఎవరో ఆయన నెంబర్ అనుకున్నాను. తీరా చూస్తే అది ఇక్కడ ఒంగోలు మనిషి అని, అక్కడికి ఆయన దగ్గరికి వెళ్ళి ఏదో భయపెట్టాలని, ఒక వ్యక్తుల్ని భయపెట్టి బెదిరిస్తే ఏదో ఫ్యాక్షన్స్ రాజకీయాలు చేసినట్టు వాళ్ళు బెదిరిస్తారనో, వాళ్ళు బెదిరిస్తే భయపడతామనో, మరి ఆ పెద్ద మనిషి వాట్సాప్లో ఒంగోలు నాకు చెందినటువంటి సమతానగర్లోని సర్వే నెంబర్ 148/2 నాకు ఎకరం 4 సెంట్ల భూమి హక్కు నాకుంది. గత 2011 నుంచి ఆ భూమి ఎంజాయ్మెంట్లో నేనున్నా. 2021లో దాన్ని జీపే చేసుకొని స్వాధీనం 2011 నుంచి ఉన్నా కూడా జీపే 2021లో చేశాను. దీని మీద గతంలో నీలు నాగేంద్ర అనేటువంటి దళిత సంఘం నేత, ఆయనకి నాకు వీటి విషయాల్లో కూడా వస్తే దాన్ని కూడా నేను ప్రెస్ మీడియాకి ఆ రోజు అప్పుడున్నటువంటి 2021 మార్చిలో నేను మీడియా సాక్షిగా అన్నీ కూడా ఆయనకి ఏటువంటి హక్కులు లేవని చెప్పి నకల్స్ కూడా మొత్తం నేను మీడియా సమక్షంగా ప్రజెంటేషన్ చేయడం జరిగింది. అలాంటి భూమి వివాదాలు, కోర్టులో ఉన్నటువంటి వివాదాలు ఉన్నట్టు భూమి మీద జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కన్నుబడింది. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మరి ఒంగోలుకి మున్సిపల్ మేయర్ అనుకుంటున్నాడో లేదు తాడిపత్రికి మున్సిపల్ చైర్మన్ గారు, ఆయనకి అర్థమైందో లేదో కానీ నాకు కూడా అర్థం కాల. ఎందుకంటే ఎక్కడైనా తాడిపత్రి మున్సిపాలిటీలో ఏమైనా భూముల విషయాలు ఆ జిల్లాలో ఉంటే అక్కడ ఉంటే నాయకులు, అక్కడ ఉండే ఎమ్మెల్యేలు వాళ్ళ పరిధిలో వాళ్ళు చూసుకుంటారు. ఎవరికైనా సమస్య వస్తే చెప్పుకోవడం తప్పులే, మీడియా సాక్షిగా ఎవరికైనా చెప్పచ్చు. లేదు అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకైనా వెళ్ళి మాకు ఈ సమస్య వచ్చింది పలానా వల్ల ఇబ్బంది అని చెప్తే చట్టానికి లోబడినటువంటి లాండ్ ఆర్డర్ పరిధిలో ఉన్నటువంటి వాటిని చెప్పి ఎవరికైనా సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. కానీ మరొక 10 అడుగులు ముందుకేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. అక్కడ తాడిపత్రిలో ఆయన స్థాయి ఏందో, ఆయన విలువేందో నియోజకవర్గంలో జిల్లాలో మంచి పేరు ఉందో లేదో ఆ జిల్లా ప్రజలు తెలుసు. ఆయన మతి మరుపుతో ప్రకాశం జిల్లా రాజకీయాల్లో, ప్రకాశం జిల్లా వ్యాపారంలో, ప్రకాశం జిల్లా భూములు వివాదాంతర భూముల విషయాల్లో ఆయన దుందూకుడిగా ప్రవర్తించి నిన్న నాకు కాల్ చేసేందుకు కూడా మేము తప్పుగా అని భావించట్లేదు. కాల్ చేసినటువంటి వ్యక్తి పెద్ద మనిషి ఏం మాట్లాడతారు? ఫస్ట్ బాగానే మాట్లాడారు. వాళ్ళ వ్యక్తి అయితే ఏ వ్యక్తి అయితే వాట్సాప్లో పెట్టారో, మీరెవరంటే ఎందుకు పెట్టారంటే ఇందాక జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ చేశారు కదా, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వ్యక్తులు అని చెప్పి ఇందాక ఫోన్ చేశారు కదా, అది మా భూమి, నువ్వు మా భూమిలో నువ్వు అక్రమంగా ఉంటున్నావు అని చెప్పి నా వ్యక్తికి ఫోన్ చేశారు. నువ్వెవరో అయాస నీ పేరు ఏంటంటే ఏదో అడ్వకేట్ పేరు చెప్పి షన్నూనో ఏదో పేరు చెప్పాడు, అది కూడా అబద్ధమైన పేరు. రెండోది అడ్వకేట్ అని చెప్పాడు, ఆయన అడ్వకేట్ కూడా నాకు తెలీదు. తర్వాత మీరు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన పిలిచాడు, ఎందుకు ఏందని కూడా చెప్పలా, వస్తానా మీరెందుకు ఈ డాక్యుమెంట్ పెట్టారంటే ఏం తమాషాలు పడుతున్నావు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్తుందా కూడా నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నాడు, నువ్వెవరైనా నా ఫోన్ చేసి నువ్వు నా పెడతావు, నీకేం పని, నీకేమైనా ఉంటే చట్టపరంగా ఉంటే మీకేమైనా హక్కులు ఉంటే మీరు కోర్టు ద్వారా మరి జ్యుడిషియల్ వ్యవస్థలు ఉన్నాయి, ఎవరికైనా అన్యాయం జరిగితే వారు వెళ్ళి కోర్టు ద్వారా వెళ్ళి వారు ఫైట్ చేసుకోవచ్చు, తప్పులే. వాళ్ళకి భూమి ఉందా లేదా అనేది వాళ్ళు తెలుసుకోవాలి, నాకు సంబంధం లేదు, నా భూమిలో వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. 148 ఎవరైతే ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారో సర్వే నెంబర్ 148లో వాళ్ళకి భూములు ఉన్నాయని వాళ్ళు మాట్లాడుతున్నారు. నాది 148/2 అంటే 1932లో సబ్ డివిజన్ కాల ఓల్డ్ సర్వే నెంబర్లు కూడా మనకి గిల్మెంట్ రికార్డులో ఉంటాయి. 148 సర్వే నెంబర్లో ఇప్పటి వరకు రెవెన్యూ రికార్డులో కానీ ఎక్కడ కూడా వాళ్ళు ఎక్కడ పేరు లేవు. వాళ్ళకి కోర్టు ద్వారా ఏదో వచ్చిందని వాళ్ళు మాట్లాడతారు, అది కోర్టు ద్వారా వాళ్ళకి వచ్చిన సర్వే నెంబర్ 148, నాది 148/2. ఒక్కసారి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎవరైనా నీ దగ్గరికి వస్తే వాస్తవాలు తెలుసుకో,
ఏదంటే అది మాట్లాడేసి వాళ్ళు చెప్పింది విని ఎవరంటే వాళ్ళని బెదిరిస్తే భయపడటానికి ఎవరు కూడా నువ్వు ఎవరో ఇప్పటిదాకా ఎవరో చిన్న చిన్న వాళ్ళు లేదు సామాన్యుల్ని బెదిరించి ఉండొచ్చు, గుర్తుపెట్టుకో. నువ్వే రాజకీయ నాయకుడు కాదు, మేము కూడా 70 సంవత్సరాలు మా నాన్నగారు కానీ మా కుటుంబం కానీ 70 సంవత్సరాలు రాజకీయాలు చేస్తున్నాం. నా ఊరు వచ్చి నేను 30 సంవత్సరాలు చేస్తున్నాం. మా అన్నగారు 35 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాం. ఏం కొమ్ములు మలుస్తాయా? ఏం తాడిపత్రి ఫ్యాక్టరీస్ రాజకీయం ఒంగోలు ప్రకాశం జిల్లాలో నీ బెదిరింపులకి నీ ఊతోపులకి భయపడేవాలనుకుంటున్నావా? మేసం మేనేజ్ చెప్తున్నా, ఒంగోలు ప్రాపర్టీలో నువ్వు ఏలు పెట్టావంటే నువ్వు అనుకుంటున్న ఒకటి చట్టపరంగా నిన్ను అన్ని విధాలుగా ఎదుర్కొంటా. ఏం మాట్లాడుతున్నావు? బెదిరిస్తావా? నీ అడ్వకేట్ని బెదిరించని చెప్పి 8వ మళ్ళీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నేను ఆయన చేసే ముందు ఎస్పీ గారికి మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారి హర్షవర్ధన్ రాజు గారికి నేను ఫోన్ కాల్ చేసి ఇలాగా ఎవరైతే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు జేసీ ప్రభాకర్ రెడ్డి మనుషులు నన్ను ఫోన్లో బెదిరించడం జరిగింది, నన్ను చంపుతా ఉన్నారు, నా సైట్లోకి వచ్చి వాళ్ళు రేపు ఉదయం అంటే ఈరోజు ఉదయం 11 గంటలకు కూర్చుంటున్నారు. సరే రండి రండి, మీరు అలానే వస్తే నేను కూడా మిమ్మల్ని ఎదుర్కొంటాను, చట్టపరంగా ఎదుర్కొంటాను, ఎవరు బెదిరిస్తున్నారని చెప్పి నేను వారిని మాట్లాడితే నీ అంత తేలుస్తాను, నిన్ను మా ప్రాంతాన్ని తీసుకెళ్లి పాతరేస్తారంట. ఏమి మీ రాజకీయాలు సుదీర్ఘ 8 సంవత్సరాల రాజకీయాలు ఉండి పైశాచికమైనటువంటి మాటలు ఎవరు బెదిరిస్తారు? నువ్వు ఎవరు బెదిరించావు? పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి గుర్తుపెట్టుకో. నువ్వు ఏదో మైకుల మీద చించుకోవడము ప్రజల్లో తాడిపత్రి జనాల్ని బెదిరించినట్టు ఇక్కడ ఒంగోలు ప్రజలు ఒంగోలు గిత్తలు గుర్తుపెట్టుకో. ధైర్యంలో మేము ముందుంటాం, నిజాయితీలో ముందుంటాం, వ్యక్తిగతంగా ఎవరు కూడా మేము దూషించు. మా జోలికి వస్తే కూడా గుర్తుపెట్టుకో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఇది వార్నింగ్ అనుకుంటావు, లేదు నువ్వు ఇచ్చినటువంటి స్వీట్ వార్నింగ్ మరి మాకు ప్రాణహాని చేయాలని తలపెడతా అని చెప్పి చెప్పావు. రా ఒంగోలు నీ మనుషులు రమ్మను, మరి మా ఇంటి ముందు 11 గంటలకు వస్తా అని చెప్పి ఉండమని బెదిరిస్తారా? ఏం మీరు మీ ఉడతోపులకి ఎవడు భయపడేవాడు లేడు. తాడిపత్రిలో చాలా పనులు ఉన్నాయి, చూసుకో. ఇంకే ఎక్కువ మాట్లాడి నువ్వు దీన్ని ఎక్కువ చేస్తే నేను కూడా ముఖ్యమంత్రి గారి గౌరవ ముఖ్యమంత్రి గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి నీ మీద కంప్లైంట్ చేస్తా. ఎవరైతే ఈ రోజు నాకు ఫోన్ చేసి బెదిరించారో ఈ రాష్ట్ర డీజీపీ గారు వారికి అలా హరీష్ కుమార్ గుప్తా గారికి మా జిల్లా ఎస్పీ గారికి ఆల్రెడీ కంప్లైంట్ చేస్తున్నా. తాలూకా పోలీస్ స్టేషన్లో నిన్న రాత్రి సబ్ ఇన్స్పెక్టర్ గారు కలిసి నేను వారి మీద కంప్లైంట్ జరిగింది. ఆ కంప్లైంట్ వివరాలు కూడా తమ మీడియా సాక్షిగా కూడా అవన్నీ కూడా మీ అందరూ కూడా ఆధారాలతో సహా ఇస్తాను. ఇది నాకు ఉన్నటువంటి హైకోర్టు ఆర్డర్ అండి, స్పష్టతగా చూడండి. ఒకటి పోలీసు, ఒకటి రెవెన్యూ. ఏ డిపార్ట్మెంట్ వారు కూడా నా సైట్లో కానీ ఎవరు కూడా ఇన్వాల్వ్ కావద్దని హైకోర్టు నాకు ఇచ్చినటువంటి ఒకటి 20 జూన్ వచ్చేసి ఇది వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రకాశం జిల్లా పోలీసు డిపార్ట్మెంట్ వారికి హైకోర్టు వారు 20 జూన్ 2025లో నాకు హైకోర్టు ఆర్డర్ ఉంది, ఎవరు కూడా నా సైట్లో ప్రవేశించకూడదని. ఎవరైనా ఇబ్బంది పెట్టినా కూడా మళ్ళీ హైకోర్టు నన్ను హైకోర్టుకు వచ్చి మీరు మీ బాధను చెప్పుకోండి, మేము వింటానికి సిద్ధంగా ఉన్నాం, ఎవరు సివిల్ పంచాయతీలు కూడా చేయకూడదని దీనిలో ఆర్డర్ ఉంది. ఇది రెండవది ఆగస్టు 14, 2025. ఇది రెవెన్యూ డిపార్ట్మెంటు వారికి ఇచ్చినటువంటి ఆర్డర్. ఎవరు కూడా రెవెన్యూ వాళ్ళు కూడా దీనిలో ఇన్వాల్వ్ కాకూడదని. ఒక పక్క హైకోర్టు అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి గౌరవం ఉందో లేదో కానీ గౌరవ హైకోర్టు వారంటే నా గౌరవం ఉంది. నేను ఏదైనా కూడా ఏ వ్యక్తిని కూడా నేను బెదిరించాల్సిన అవసరంలా. నా సైట్లో నేను ఉండగా నాకు హైకోర్టు నేను ఎంజాయ్మెంట్ ఉన్నట్టుగా నాకు కరెంటు కనెక్షన్ కానీ నా సైట్లో బోరు కానీ నేను ఎంజాయ్మెంట్లో ఉంటున్నట్టుగా 4 సంవత్సరాల 9 నెలల నుంచి కరెంటు బిల్లు కానీ అన్నీ నా పేరు మీద కడుతూ నేను ఎంజాయ్మెంట్లో ఉంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు నిన్న కాల్ చేసి బెదిరించడం ఇది దుర్మార్గం. ఆయన వయసు పైన పడతాం,
మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా బ్లాక్మెయిల్ చేయటం, నా సైట్లో వాటాలు వాళ్ళ మనుషులు వచ్చి వాళ్ళు చెప్పిన విధంగా సెటిల్ చేసుకుంటే ఒకటి, లేదంటే నన్ను ఎత్తుకుపోయి ఏదో చేస్తారంట వాళ్ళు తాడిపత్రి తీసుకెళ్ళి. నీ ఉడుతూపులకి గుర్తుపెట్టుకో, నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నా, నేను తెలుగుదేశం పార్టీలో. నువ్వు మున్సిపల్ చైర్మన్ అయితే, నీ కొడుకు ఎమ్మెల్యే అయితే, నేను రియల్ టీడీపీ నేత. రాజకీయంలో నేను కూడా 30 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. ఏం మాట్లాడుతున్నావు? నీ ఉడుతూపులు పోయి పడటానికి తాడిపత్రిలో పోయి జావు, నీ తొడలు కొట్టుకుంటావు, నీ గడ్డాలు పెంచావు కదా. నువ్వు పెంచినట్టు కాదు, మేము కూడా మోకాలు చెప్పుకుంటా కూడా గడ్డం పెంచగలుగుతాను. ఆయన కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెద్ద ఆయన కాబట్టి ఇప్పటిదాకా ఫస్ట్ టైం బాగా మాట్లాడాడు. రెండోసారి ఆయన ఇచ్చిన వార్నింగ్కి ఎవడు భయపడేవాడు లేడు. నా సైట్లో ఎవరైనా సరే నన్ను భయపడించావన్నా, నన్ను టచ్ చేసిన వాళ్ళకి సర్వనాశనం అయిపోతారు. వాళ్ళని వెంటబడతాను చట్టపరంగా, వాళ్ళని చట్టపరంగా లాండార్కి లోబడి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుందాక నా పోరాటం ఆగదు. ఏ వ్యక్తి కూడా నేను భయపడదు. చట్టానికి గౌరవిస్తూ చట్టం లోబడి నేను నాకున్న హక్కుల్ని కాపాడుకుంటా. నా ప్రజాస్వామ్యంలో నీకెవరిచ్చారని అడుగుతున్నా. నీకేమో రాజ్యాంగం ఉందా? నువ్వు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్వే కానీ మా రాష్ట్రానికి మొత్తం మున్సిపల్ మినిస్టర్ కాదు. నువ్వు నీ తాడిపత్రి లిమిట్ వరకే నీ పవరు. నువ్వు ఒంగోలు కూడా నీ పవర్ ఉందని హుకుం జారీ చేస్తే నీకు నీ పోగలు ఇక్కడ సాగవు. మా జిల్లాలో చాలా సీనియర్ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, చాలా మంత్రులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు పార్టీలో. నీకేదైనా విషయం వస్తే ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ సమస్యలు ఉంటే ఎవరికి ఏ చదవాలని చెప్పొచ్చు. కానీ నువ్వు డైరెక్ట్గా బెదిరించి నీ మనుషులు కానీ నా సైట్లోకి వచ్చినా, నా ఇంటి దగ్గరికి వచ్చినా ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకో. జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద ఆయనని గౌరవించా, అతను మించి నేను మాట్లాడావు. ఐ డోంట్ కేర్. ఎవరైనా నేను చూసి భయపడేది? వయసు పైన పడుతుంది. నీ ఆరోగ్యం గురించి, నీవు తాడిపత్రి నీకు ఓటేసి గెలిపించే గురించి చూడవయ్యా. నాదేం చూస్తావు? ఆ చూసుకో సెటిల్మెంట్లు ఏమేం చేసావు, ఏమేమి ఆస్తులు సంపాదించావు, అది కూడా తదుపరి నీ హిస్టరీ కూడా నేను తీస్తా. ఇంకొక ప్రెస్ మీట్లో మొత్తం కూడా నువ్వు తీసే స్టెప్ నుంచి 5 స్టెప్ నేను ముందుగా అన్ని కూడా మీడియాకి తర్వాత రిలీజ్ చేస్తాను. ఏదైనా కూడా గౌరవంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఈరోజు భూముల విషయంలో ఇన్వాల్వ్ అవుతూ లావాదేవీలు, వాటాలు సెటిల్మెంటు చేయమని చెప్పి ఆయన కోరటం ఇది ప్రజాస్వామ్యంలో ఎవరికి కూడా కరెక్ట్ కాదు. ఎవరి ఆస్తుని ఎవరు తీసుకెళ్తానికి గౌరవటువంటి హైకోర్టులు ఉన్నాయి, అలానే పోలీస్ యంత్రాంగం ఉంది. చట్టాన్ని గౌరవించాలని చెప్పి జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఇదే మీడియా సాక్షిగా తెలియజేస్తూ మరొకసారి తమ మాటలు అదుపులో పెట్టుకొని వ్యక్తులను బెదిరిస్తానో, ఎవరో ఒంగోలులో నా ఇంటి పంపిస్తామంటే రా, నాకు కలేజా ఉంది, రాని ఈ మనుషులు ఎవరు వస్తారో నేను ఎదుర్కొంటా. వ్యక్తిగతంగా నీ మీద నాకు ఎటువంటి పగ లేదు, ఆస్తి తగాదా లేవు, నీతో నాకు రాజకీయ విభేదాలు లేవు. మరి ఎందుకు నీకేం పని ఒంగోలులో ప్రాపర్టీ గురించి? తాడిపత్రి వచ్చి చేస్తావు. తాడిపత్రిలో నువ్వంత మొనగాడువా? నీ మొనగాడుతనం తాడిపత్రిలో చూసుకో. ఒంగోలులో కూడా మాకు దమ్ముంది. మేము చట్టానికి లోబడి చట్టగా గౌరవటువంటి హైకోర్టు ద్వారా నీ మీద తాలూకా పోలీసుల్లో కేసు కంప్లైంట్ చేయించి నీ మీద కఠిన చర్యలు తీసుకోని మీడియా సాక్షిగా మా జిల్లా స్పీకర్ కానీ పోలీస్ యంత్రం కానీ మీడియా ద్వారా నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ.